చాలా మందిలో ఉన్న ఒక డౌట్‌కి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు లాస్ట్ 15 డేస్‌లో నిఫ్టీ ఆల్మోస్ట్ 22,350 పాయింట్ల నుంచి 24,500 పాయింట్ల వరకు బౌన్స్ బ్యాక్ అయింది లేదా రికవర్ అయితే అయింది. మార్కెట్‌లో సిచ్యువేషన్స్ బాలేదు. యూఎస్ఏ ఇరాన్ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు పడినట్టు పడి మళ్ళీ పెరిగిపోయేవి. ఎటు చూసినా కూడా నెగిటివ్ ఉంది. ఎఫ్ఐఎస్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ అమ్మి వెళ్ళిపోతా ఉన్నారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా మార్చ్ మంత్లో చాలా వరకు అమ్మేశారు. ఎక్కడ కూడా పాజిటివ్ న్యూసెస్ కన్నా మాక్సిమం నెగిటివ్ న్యూసెస్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇంత రికవరీ ఎందుకు వచ్చింది అని చాలా మందికి డౌట్ అవుతాం. సో దానికి సింపుల్ ఆన్సర్ ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఇంపాక్ట్ చేస్తాయి. చాలా సార్లు వాల్యూస్ ప్రైసెస్ పెరిగాయి అంటే అవి మార్కెట్ హెల్దీ ఉందని పెరిగినట్టు కాదు. హోప్ లేదా ఆశ ఫ్యూచర్లో బాగుంటుందేమో ఒక ఆశతో కూడా మార్కెట్లు పెరుగుతాయి. మరోవైపు క్యాష్ ఫ్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్న కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అక్కడ సిచ్యువేషన్ బాగలేకపోయినా కంపెనీ బాగలేకపోయినా ఫ్యూచర్లో మార్కెట్ పడుతుందని తెలిసినా కూడా ఈ రోజు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ పెరిగింది. అయితే రీసెంట్ టైమ్స్లో కొన్ని కీ ఇష్యూస్ జరిగాయి. ఏంటంటే గతంలో గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ లేదా పబ్లిక్ చాలా వరకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకున్నారు, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకున్నారు. ఆ తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా మంది క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత చూస్తే క్రూడ్ ఆయిల్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నెక్స్ట్ అసెట్ క్లాస్ స్టాక్ మార్కెట్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది కొంతవరకు అందరికీ కరెక్ట్ కాదు కాబట్టి నెక్స్ట్ స్టాక్ మార్కెట్. ఆ కారణం వల్ల ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ స్టాక్ మార్కెట్ అనేది ఒక ఫేవరెట్ అండ్ అందరికీ ఇష్టమైన ప్రోడక్ట్గా మారింది. దో వాల్యుయేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయా, వాల్యుయేషన్స్ పడిపోతాయా, ఫ్యూచర్ ఏమవుతుందా, ఇవన్నీ పక్కన పెడితే స్టాక్ మార్కెట్ అనేది ఒక బెస్ట్ ప్రోడక్ట్. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ పీ స్టాక్స్ అవుతాయన్న ఒక హోప్తోని చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది ఈజీ అయిపోయింది. అక్కడ వర్రీ కన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని ఒక ఈజినెస్ అనేది మార్కెట్ని పాజిటివ్లోకి తీసుకువెళ్ళింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ గత 18 నెలలుగా చాలా వరకు క్యాష్ రిజర్వ్స్ని కలిగి ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఆ క్యాష్లో కొంత అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో, బ్లూ చిప్స్లో లేదా ఇతర కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. మీరు చూస్తే చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర క్యాష్ రిజర్వ్స్ 18 నెలల కన్నా తక్కువకి వచ్చేసింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ భారీ మొత్తంలో వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని ఈక్విటీలోకి కన్వర్ట్ చేశాయి. ఇవన్నీ కూడా మార్కెట్ని పాజిటివ్లోకి తీసుకువెళ్తాం. మరోవైపు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా వరకు ఒకప్పుడు మార్కెట్ పడిపోతుందంటే చాలా మంది అమ్మేసేవాళ్ళు లేదా ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా అమ్మట్లేదు. మార్కెట్ పడినా కూడా మళ్ళీ పెరుగుతుందని ఒక కాన్ఫిడెన్స్తో చాలా మంది హోల్డ్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ రీజన్ మీకు ఎంత పెద్ద మేజర్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్లో అంత వేగంగా పడట్లేదు. ఒకవేళ పడినా కూడా చాలా ఇమీడియట్గా రికవర్ అయిపోతా ఉన్నాయి. ఇది ఒక విధంగా మంచిదే, కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది కరెక్ట్. సో ఇలాంటి కారణాలన్నీ మార్కెట్ని పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాయి అన్నమాట. అయితే నేను ఇదివరకు చెప్పినట్టుగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ టైంలో ఇంపాక్ట్ చేస్తాయి. సో ఇప్పుడుంది హెల్దీ మార్కెట్ అయితే కాదు, కానీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్ ర్యాలీ అయ్యింది. ఆ మార్కెట్ని ఇంకొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఒకేసారి వస్తే మార్కెట్ అనేది ఆటోమేటిక్గా ఫాల్ అయితే అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్ప్రెట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.